హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. ఈరోజు ఈ వీడియోలో మనం నిన్న మధ్యాహ్నం జరిగిన ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆర్సీబీ ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అది రైట్ డెసిషన్ అయిందని చెప్పాలి. ఎందుకంటే మధ్యాహ్నం పిచ్ స్లోగా ఉంది. ఆర్ఆర్ వాళ్ళకి ఎక్కువ రన్స్ రాలేదు. సో ఆర్ఆర్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే యశస్వి జైస్వాల్ 47 balls లో 75 runs కొట్టాడు. 10 fours 2 sixes. రేయాన్ పరాగ్ 22 balls లో 30 runs కొట్టాడు. ధ్రువ్ జురెల్ లాస్ట్ లో 23 balls లో 35 runs కొట్టాడు. సంజు శాంసన్ పెద్దగా ఆడలేదు, బాగా స్ట్రగుల్ అయ్యాడు. తను 18 balls లో 15 runs కొట్టి అవుట్ అయిపోయాడు. ఇంకా ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే భువీకి ఒక వికెట్, హేజల్వుడ్కి ఒక వికెట్, కృణాల్ పాండ్యాకి ఒక వికెట్, ఎస్ దయాల్కి ఒక వికెట్ వచ్చాయి. ఆర్సీబీ వాళ్ళు చాలా క్యాచెస్ వదిలేశారు. మెయిన్ విరాట్ కోహ్లీ ధ్రువ్ జురెల్ క్యాచ్ ఒకటి వదిలేశాడు. చాలా ఈజీ క్యాచ్ అది. ఫీల్డింగ్ లో మిస్టేక్స్ అనేవి రెండు టీమ్స్ బాగానే చేశారు. లేకపోతే ఒక 20 runs తక్కువ కొట్టేవాళ్ళని చెప్పాలి ఆర్ఆర్. ఇంకా ఆర్సీబీ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి చేసి చాలా ఈజీగా మార్చేశారు. ఫిల్ సాల్ట్ 33 balls లో 65 runs కొట్టాడు. 5 fours 6 sixes, 196 స్ట్రైక్ రేట్. ఫిల్ సాల్ట్ ఆడినంతసేపు విరాట్ కోహ్లీ యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. చక్కగా ఫిల్ సాల్ట్ కి స్ట్రైక్ ఇచ్చాడు. ఫిల్ సాల్ట్ ని కార్తికేయ అనే ఒక బౌలర్ అవుట్ చేశారు. తన డెబ్యూట్ మ్యాచ్ ఇది. చాలా మంచి స్పెల్ వేశాడు. తనొక్కడే కొన్ని తక్కువ రన్స్ ఇచ్చాడని చెప్పాలి ఆర్ఆర్ మిగిలిన బౌలర్స్ తో కంపేర్ చేస్తే. ఆ పడ్డ ఒక్క వికెట్ కూడా తీసుకుంది తనే. ఆ తర్వాత ఫిల్ సాల్ట్ అవుట్ అయిపోయాక విరాట్ కోహ్లీ యాక్సలరేట్ చేశాడు. తను 47 balls లో 62 runs కొట్టాడు. తను స్లోగా ఆడిన ఫిల్ సాల్ట్ అగ్రెసర్ రోల్ తీసుకున్నాడు కాబట్టి తన టైం తీసుకున్నాడు. నిన్నున్న పిచ్ ప్రకారం 170 అనేది మంచి టార్గెటే. కానీ విరాట్ కోహ్లీ స్టేబుల్ గా లాస్ట్ దాకా ఉండడం వల్ల ఆర్సీబీ వాళ్ళకి బ్యాటింగ్ ఈజీ అయిందనే చెప్పాలి. విరాట్ కోహ్లీ నిన్న కొట్టిన 50తో తన T20 కెరియర్ లో 150s కంప్లీట్ చేసుకున్నారు. అలా 173 runs టార్గెట్ ని చాలా ఈజీగా చేసింది ఆర్సీబీ. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫిల్ సాల్ట్. ఇది ఈరోజు మ్యాచ్ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో, నాకేమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.